మీ పాస్ట్ లైఫ్ వాళ్ళని మీరు ఇద్దరు ముగ్గురు కలుసుకున్నారంటే నిజమేనా? కలిసానండి. పత్రి గారు ఉండేవారు అప్పుడు. ఆయన నాకు నేను చంద్ర కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ప్రియస్ గణేష్తో కూడా. సో మాకు ఒక మెకానిక్ షాప్ ఉండేది. ఇతను వచ్చేవాడు, ఇతను ముస్లిం దాంట్లో ఆ టూ వేసుకొని పాంతిని కూడా ఇచ్చేవాడు. వచ్చి మా షాప్ దగ్గర కూర్చునేవాడు, అంతా చెప్పుకుంటూ వచ్చేవాడు. సేమ్ స్పిరిచువాలిటీ. సో ఆయనకి ఎప్పుడు ఫ్రీగా టైం ఉన్నా మా దగ్గరకు వచ్చేవాడు మనతో. సో అలా ఒకటి ఉంది. అండ్ మై వైఫ్ ఈజ్ అగైన్ నా పార్ట్ ప్రియస్ ఇన్కార్నేషన్. ఆమె మా అక్క, మా రెండో అక్క, షీ వాజ్ మై సిస్టర్. పాస్ట్గా మన సిస్టర్ లా ఉండేది అన్నమాట. సో అలా ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి. నేను చందర్ బీవర్ ఆల్మోస్ట్ 3 ఇన్కార్నేషన్స్ నుంచి వస్తున్నాం. దిస్ ద 4th ఇన్కార్నేషన్ టుగెదర్. ఇలా గత 4 జన్మల నుంచి మీతో ట్రావెల్ అయ్యడం కూడా ఇప్పుడు గుర్తుపడుతున్నారు, వాళ్ళతో కలిసి ఉంటున్నారు. యా. వాడు ఈ జన్మలో కూడా సేమ్ ఇయర్ పుట్టాము, సేమ్ నెల. వాడు 13th and 14th, ఓన్లీ 1 day డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ధ్యానంలోకి రావాలంటే ఎందుకు వస్తారండి? ఒక మనశ్శాంతి కోసం వస్తారు. అంటే ఇప్పుడు చాలా వరకు గ్రూప్ మెడిటేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి, అంత ప్రశాంతత కోసం చేస్తున్నారు. ఈ పౌర్ణమి మెడిటేషన్స్, ఫుల్ మూన్ మెడిటేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్ అంటారు కదా, మీరు అట్లా ఎక్స్పీరియన్స్ చేశారా? ఓ ఎస్. పౌర్ణమి రోజు మ్యాగ్నెటిజం పెరుగుతుంది కదండి. అగైన్ సేమ్ థింగ్ అన్నమాట. మన ఆరా ఉంది కదా, ఆరా ఈజ్ అ మ్యాగ్నెటిక్. ఇది దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అందుకోసం మనకి అంట కదా కెరటాల్లో పైకి లేస్తాయని. అది నిజం, వెరీ ట్రూ. నేను వైజాగ్లో పనిచేసేవాడిని. ఆల్మోస్ట్ ఒక 1 year 14 months పనిచేస్తాను అక్కడ నేను. ఎవ్రీ ఫుల్ మూన్ కూడా ఉంది బీచ్లో. తొందరగా భోజనం చేసేసి బీచ్కి వెళ్ళేసి ఒక జంప్ చిన్న తీసుకెళ్ళేవాడిని. మంచిగా 9 గంటల వెళ్ళి బీచ్లో కూర్చునేవాడిని. అప్పటికే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండేది కాదు ఆ రామకృష్ణ బీచ్లో. సో సెట్ దేర్ ఆల్మోస్ట్ till 12, 1. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి లేపేసేవారు అనుకోండి, ఆ ఫోన్ రానే. సో ఐ సెట్ దేర్. ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఇది ఒకటి చంద్రుడు అంటే ఒక చెట్టు కూడా యాక్చువల్లీ చాలా హెల్ప్ చేస్తుంది. అందుకోసమే మనం చూసామంటే పురాణ ఋషులంతా చెట్ల కింద కూర్చునేవారు. వాళ్ళు మెడిటేషన్లో చేసేవారు, చెట్ల కింద కూర్చునేవారు. ఒకటేమో నీడ ఉండేది, ఒకటేమో హైట్లో కూర్చునేది కంటే మామూలుగా పురుగులు రాకుండా ఉండడానికి. ఇంకోటి చెట్టుని మీరు కూడా ట్రై చేసుకోవాలి, ఎప్పుడైనా ట్రై చేయండి. ఒక చెట్టుని పట్టుకున్నాం, దాని బయాలజీ ఉంటుంది కదా, అది మన బయాలజీ కలుస్తుంది అండ్ హెల్ప్స్ అండ్ లాట్. నాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒకటే చెట్టు తీసుకోండి, ఒక డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అండి. మనం కూర్చున్నామంటే కొన్నాళ్ళకి చెట్టు టేస్ట్ అన్న నోట్లోకి వచ్చేస్తుంది. మన వేప చెట్టు అనుకోండి, అది చేదుగా ఉంటుంది, అదే అన్నమాట. అండ్ హెల్ప్స్ యూ ఎ లాట్. ఇట్ హెల్ప్ మీ ఎ లాట్ అండి. చెట్లు చాలా హెల్ప్ చేస్తాయి. ఆ రోజుల్లో ఇందిరా పార్క్ వెళ్ళి కూర్చునేవాళ్ళం మీ చెట్ల కింద. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉందండి, మీ బాడీని డిఫరెంట్ సోల్స్ వాడుకునే అవకాశం ఉన్నదా? లేదండి, నేను పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఉండడానికి నేను పర్మిషన్ ఇవ్వాలి కదా. మరి ఎట్లా ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ వేరే వాళ్ళ బాడీలోకి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నాయి? వీక్ ఉన్నప్పుడు వచ్చేస్తాయండి. వీక్ ఎస్పెషలీ లేడీస్ ఎక్కువ పట్టుకుంటాయి, జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ. కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి లేడీస్ దాంట్లో. అటువంటి అప్పుడు దే కెన్ అటాక్. అయితే అదర్వైజ్ దే కెన్ నాట్. వాటిని ఎట్లా పంపించాలండి బయటికి? చాలా విధాలుగా ఉన్నాయండి. లాట్ మల్టిపుల్ వేస్ ఉన్నాయి పంపించడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ చేసుకుంటే మనం కనుక అది హెల్ప్ చేస్తుంది. ఇటు వేరే వాళ్ళు ఎవరు రాని, ఎందుకంటే మన వైబ్రేషన్ వాళ్ళ వైబ్రేషన్ సూట్ కావు. ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉండలేరు వాళ్ళు, అదే అంటే మన బాడీలో ఉండలేరు వాళ్ళు. నెంబర్ 2 అన్నీ కూడా ఏమంటే మనకి ఎప్పుడు మంచుడికి లైక్ అన్నట్టు మనం చిన్నప్పుడు ఉండేది మడి ఆచారం అనేవాళ్ళం. బయటకు వస్తే అది క్లీన్గా ఉంటాం మనం ఎప్పుడు బాడీని పెట్టుకుంటే ఇవన్నీ వచ్చే లేవు. అంటే మీరు నమ్ముతారండి ఈ బ్లాక్ మ్యాజిక్లో, చేతబడులు ఇలాంటి వాటిని? నమ్ముతాను, నమ్మరండు అండి. ఇవి ఉన్నాయి, కాదని కాదు. బ్లాక్ మ్యాజిక్ ఎందుకంటే చూడండి, ప్రతి దానికి ఒక నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉందండి. మనం ఎటు వాడుకుంటే అటమాట. ఇతను అసలు కదా బుక్ ఎవరు, అఘోరా రాబర్ట్ స్వబోధా అని, ఈ వాజ్ విమలానంద అని ఒక గ్రేట్ ఉండేవారు అఘోరా అని, ఆయన శిష్యుడైనా. ఈ వన్ టు ద బ్రిటిషర్, ఈ కేమ్ టు ఇండియా టు లెర్న్ ఆయుర్వేద పూనాలో ఉన్నప్పుడు ఆయన విమలానంద కలిశాడు. ఆయన బుక్ రాశారు, ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద గాడ్.
దాంట్లో మొత్తం దీని గురించి ఉంది. సో ఆ బుక్ చదవండి, మీకు తెలుస్తుంది ఎలా 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 దాన్ని వాడుకోవచ్చు, దానికి ఎలా దాన్ని పుచ్చుకోవచ్చు, చేయొచ్చు. కానీ అవి కూడా పని చేయవు. నేను వాడానుకోండి, నాకే దెబ్బ, నాకే లాస్ అది లాంగ్ రేంజ్లో. అవునండి, అవునండి. ఇప్పుడు మీరు ఏదో ఒక బుక్ రాస్తున్నారన్నారు, ఏంటంటే ఆ బుక్ ఏంటి, దేని గురించి? నా అనుభవాలండి. బేసికలీ నేను నేర్చుకున్నది ఏంటి దేంట్లో, నాకు ఎలా వచ్చాను దారిలోకి, దీంట్లోకి, దీనివల్ల నేను ఎలా మారాను. ఐఎమ్ ఏ ప్యూర్ కమర్షియల్ మ్యాన్ ఉండేవాడిని ఒకప్పుడు, ఇవన్నీ నమ్మేవాడిని కాదు. ఎందుకంటే ఇప్పుడు దేవభక్తి ఎక్కువ ఉండేది మా ఇంట్లో, కాబట్టి ఆ దేవుడు ఇది ఉండేది, పూజలు పురస్కారాలు ఉండేవి, కానీ ఇటువంటి ఆత్మజ్ఞానం ఉండేది కాదు. సో అది ఎలా మార్పు వచ్చింది, ఏమైంది అన్నది, ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగేది అన్నది. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ రాద్దామని. టెక్నిక్స్ ఏమన్నా రాశారు దాంట్లో? కొన్ని రాస్తానండి. ఎప్పటి నుంచో పోయిన పత్రిక నా వెంట పడ్డా, రాయ్ 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 అని. సో లాస్ట్ ఇయర్ రాద్దాం అనుకున్నాను, రాశాను యాక్చువల్లీ. దాంట్లో కొంచెం మళ్ళీ అయిపోయింది అది. బట్ ఐఎమ్ షూర్ దిస్ ఇయర్ ఐ విల్ డెఫినెట్లీ రిలీజ్ ద బుక్ అది. అవును.